కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేసిందన్నారు. డీలిమిటేషన్ పేరుతో కొత్త కుట్రలకు బీజేపీ తెరలేపిందన్న కేటీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది పైసలు లేవు మార్కెట్లో ఎవరి దగ్గర. వీళ్ళు ఇండ్లు కట్టుడు కాదు కూలగొట్టుడే ఉన్నది. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేయలే కొత్తది, కానీ కొన్ని వేల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తా ఉన్నారు మీరు. ఒకరోజు అమీన్పూర్ లో, ఇంకొక రోజు కుకట్పల్లిలో, ఇంకొక రోజు ఇక్కడ సాయి ప్రియ లేఅవుట్ లో, ఫిర్జాదిగూడలో, ఎక్కడో దగ్గర బుల్డోజర్ పెట్టుడు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఒక్క మంచి పనన్నా చేసిండా? దయచేసి ఆలోచన చేయండి. పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు, తెల్లారి మూడింటికే ఫ్యాన్ బంద్ అవుతుంది, బయటికి పోదామంటే దోమలు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దోమలు. వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం ఒకటే ఇరుసుకపడ్డారు మేడ్సల్లా. ఇంకో దిక్కు దోమలు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ 420 పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా కొట్లాడదామనే మాట గట్టిగా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా.